సుంకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గతంలో తమతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా అమెరికాను అనేక దేశాలు కొల్లగొట్టాయని రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఆటలాడాలని చూస్తే వాణిజ్య ఒప్పందాల్లో కుదుర్చుకున్న సుంకాలతో పోలిస్తే భారీ టారిఫ్లను విధిస్తానని హెచ్చరించారు. ప్రపంచ దేశాలపై విధించిన 10% సుంకాలను 15% చేర్చాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అటు సుంకాల పేరుతో వసూలు చేసిన $175 బిలియన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డెమోక్రాట్ పార్టీకి చెందిన 2 ప్రజాప్రతినిధులు సెనెట్లో బిల్లు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారస్తులకు ప్రాధాన్యమిస్తూ 180 రోజుల్లోగా రీఫండ్లు చెల్లించాలని బిల్లులో ప్రతిపాదించారు. మరోవైపు ట్రంప్పై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోందని ఓ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన ఆర్థిక విధానాలను కేవలం 39% మంది సమర్థించారని తెలిపింది. వలసల విషయంలో 38% మద్దతు తెలిపారని వెల్లడించింది.